సార్ కొంచెం సార్ కొంచెం అమ్మ వాళ్ళ అమ్మ బ్రదర్ వర్గీస్, కంపాస్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వివేక్, ఇచ్చేసిన ఎస్సీ ఉమెన్స్ ఫోరమ్స్ మెంబర్స్, పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చిన ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం. మొదటిగా మీరందరూ కూడా ప్రైడ్ రోజు శుభాకాంక్షలు. హ్యాపీ ప్రైడ్స్ డే. చాలా మంది చాలా విషయం మాట్లాడారు. ఎట్లా వాళ్ళు ఒక డిస్క్రిమినేషన్ పైన, ఒక అసమానత పైన ఎట్లా పోరాడారని చెప్పి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ఒకటే కాదు చాలా చోట్ల కూడా చాలా దౌర్జన్యాలు, వైలెన్స్ కి మీరందరూ కూడా గురి అయినారు. వేలాది సంవత్సరం నుంచి వచ్చిన ఈ ఒక్క డిస్క్రిమినేషన్ కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, ఈరోజు దాదాపు 70 సంవత్సరం క్రితము మీరందరూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు రావడం జరిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రైడ్స్ డే ఆల్రెడీ డీసీపీ చెప్పడం జరిగింది. 1999లో మాజీ యుఎస్ఏ ప్రెసిడెంట్ క్లింటన్ ఒక ఆఫీషియల్ గా ప్రైడ్ మంత్, ప్రైడ్ రోజు అని చెప్పి అనౌన్స్ చేయడంతో ఈ యొక్క సంబరాలు మన దగ్గర మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ యొక్క ప్రైడ్ రోజు మీరందరూ కూడా గౌరవంగా మనం కూడా బతుకుతాను, మనం కూడా ఒక ఆత్మ గౌరవం అని చెప్పి ఒక ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మనం సన్మానం చేయడం జరిగింది. సజ్జనా గారు, కృష్ణ గారు జనరల్ సెక్రటరీ, ఎస్సీ ప్రత్యూష శర్మ ఉమెన్స్ ఫోరం లీడర్, వివేక్ సురేష్ గారు ఫ్రమ్ కంపాస్ గ్రూప్, ఈజ్ ద రీజనల్ డైరెక్టర్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ. దెన్ బ్రదర్ వర్గీస్ గారు డైరెక్టర్ మాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్, శ్రీమతి ముకుంద మాల గారు, అండ్ ఆల్ ది ఇన్వైటీస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం మనం ఎందుకు ఇక్కడ చేసుకుంటున్నాం అన్నది మీకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం పరిచయం చేయడం కోసం ఈరోజు ప్రైడ్ డే కాబట్టి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ప్రైడ్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రైడ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా థ్యాంక్ యూ ఎవరీవన్. మనకి ప్రైడ్ డేకి ఒక సందర్భం ఉంది. ఇది ఏంటంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఇండియానే కాదు వరల్డ్ ఓవర్ కూడాను మన ఎల్జిబిటీ కమ్యూనిటీకి ఎప్పుడూ హరాస్మెంటే ఉంటుండేది. ఫ్రమ్ ది అథారిటీస్, పోలీస్ నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ హరాస్మెంటే ఉండేది. సొసైటీ కూడా రికగ్నైజ్ చేసేది కాదు. సో క్రమంగా మెల్లమెల్లగా చేంజెస్ రావడం జరిగింది. అయితే ఒక 50 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే న్యూయార్క్ లో ఒక బార్, జనరల్ గా ఈ బార్స్ అన్ని ఈ మాఫియా చేతిలో ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో. సో ఆ మాఫియాలో వీళ్ళు ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ పోయి డ్రింక్ చేయటము, కలవటము జరుగుతుండేది. సో పోలీసు ఎప్పుడు రైడ్ చేస్తుండేది అనమాట. ఈ బార్స్ కి లైసెన్సెస్ లేవు అని చెప్పి ఈ బార్స్ మీద రైడ్ చేసినప్పుడు ఈ ఎల్జిబిటీ క్యూ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళకి ఒకలాంటి బిహేవియర్, వీళ్ళంతా ఇల్లీగల్ పని చేస్తున్నారు అన్నట్టుగా పోలీస్ కూడా అదేవిధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుంది. సో ఆ రేట్స్ ఒకసారి జూన్ 28 రోజు 1969లో జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఎదురు తిరిగారు అందరూ, ఇంకా ఇట్లా లాభం లేదు అని. సో ఆ రోజు సైమల్టేనియస్ గా రేట్స్ జరిగినాయి అనమాట న్యూయార్క్ లో ఉన్న బార్స్ అన్నిటి మీద. అప్పుడు ఈ లెస్బియన్స్, గేస్ వీళ్ళంతా కూడాను తిరగబడి మాకు కూడా రైట్స్ ఉన్నాయి, మేము కూడా మనుషులమే,
మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేయాలి అన్నట్టుగా తిరగబడే వరకు 6 రోజుల పాటు గొడవలు జరిగింది. న్యూయార్క్ బీసీ సజ్జనర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, అలాగే డీసీపీ అనసూయ గారు, అలాగే ప్రత్యుష శర్మ జాయింట్ సెక్రటరీ SC/ST, వివేక్ ఫ్రమ్ ఐ కంపాస్, వర్గీస్ గారు, ముకుందమాల గారు, ఇన్స్పెక్టర్ సునీత, also some of my colleagues from SC/ST, Women's Forum members, and all the transgenders who are present here, and also Radhika Charitable Trust team, Pride Central team. Once again, a warm welcome to all of you. First of all, let me congratulate and wish you a happy and joyful Pride Day celebrations to each and every one of you. It's a great day to discuss some of the issues and the way forward for the LGBT community. Thanks to DCP Ansuya Garu and the leadership of Sajjanar Garu for organizing this wonderful function today. I think there are a lot of things that we need to discuss. Coming to Society for Hyderabad Security Council, which was formed in 2006, has been working for a lot of safety and security initiatives, not only in the IT corridor, but also across Hyderabad Commissionerate area. We have been including various sections of society in our programs and initiatives, and has been relentlessly working with a lot of volunteers and active members of the society. సో గత 15 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ని మనము కలుపుకొని వాళ్ళ వాలంటీర్స్ని, అంటే ఇటు పిల్లలే కాకుండా ఎంప్లాయీస్, కమ్యూనిటీస్, ఎల్డర్స్, అలా అవే కాకుండా మెన్, ఉమెన్. నౌ రీసెంట్లీ వి థాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ వీ షుడ్ వాళ్ళని కలుపుకొని వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ ప్రొవైడ్ చేయడానికి, డిగ్నిఫైడ్ లైఫ్ ప్రొవైడ్ చేయడానికి మనం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉద్దేశంలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ టేకప్ చేశాం. డీసీపీ అనసూయ గారు చెప్పినట్టు ఈ ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ అనేది వరల్డ్లోనే మొట్టమొదటి ఇనిషియేటివ్ అన్నమాట. ఆ రోజు అక్కడ స్టార్ట్ చేశాము. చాలా మంచి ప్రోగ్రామ్ ఆ రోజు జరిగింది, చాలా మంచి పుష్ వచ్చింది కమ్యూనిటీకి. అదే కాకుండా అంతకుముందు కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ మనము ఈ పర్టికులర్ కమ్యూనిటీ మెంబర్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. గ్రాసరీ ప్యాక్స్ అలాంటివి కొన్ని సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్య వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇలానే ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అదే కాకుండా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లోకి రావాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉంటేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతాయి, లేకపోతే మేము చేపట్టలేము. ఇక్కడ నుంచి ఏవైతే సంస్థలు ముందుకొచ్చి చాలా చాలా సపోర్టివ్ గా మనతో కలిసి SC/STతో సైబరాబాద్ పోలీస్తో కలిసి ప్రోగ్రామ్స్ చేపట్టాలని ప్లాన్ చేశాము. అదేవిధంగా ఈక్వల్ ఇంట్రెస్ట్ కాంట్రిబ్యూషన్ మీ సైడ్ నుంచి కూడా వస్తే, ఇంటెంట్ బాగా వస్తే కనుక ఈ ప్రోగ్రామ్స్ మనలో మన రికగ్నైజ్ చేసుకొని ఉన్న పొటెన్షియల్ అనేది మనకు ఒక రకమైన ప్రైడ్ అంటే ఏంటి, గర్వం. దానివల్ల మిమ్మల్ని అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టమన్నాను. సో ఇవాళ ఆన్ ద డైస్ అండ్ వెల్కమింగ్ VC Sajjanar గారు, our chairman and Commissioner of Hyderabad, DCP Ansuya ma'am. Under her leadership all this is happening. Krishna Edula, our secretary, Vivek Suresh and Varghese and Srimati Mala Garu and all the dignitaries as well as all the audience and Inspector Sunita ma'am and the SC/ST secretary who have put this program together. ఇవాళ ఈ ప్రోగ్రామ్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి పెట్టమన్నారు. సో డీసీపీ అనసూయ మ్యామ్, కృష్ణ ఎదుల గారు చెప్పారు, ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ అవసరం. మనందరూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాం, కానీ డబ్బులు సంపాదించుకోవాలంటే మనకి ఏం కావాలా? కృషి, ప్రయత్నం చేయాలా, కష్టపడాలా.
అవునా? ఇంకా మనకి డబ్బులు సంపాదించాలంటే ఇంకేం కావాలి? జ్ఞానం. ఏం జ్ఞానం కావాలా? బుద్ధి జ్ఞానం. ఇంకా మనకి నాలెడ్జ్ తెలియాలా? ఎవరైనా ఇప్పుడు ఇక్కడ కాంపస్ వాళ్ళు వచ్చారు, తర్వాత వేరే కంపెనీస్ అందరూ స్కైస్ అని చాలా మంది ముందుకు వచ్చారు హైర్ చేయడానికని. యాక్సెంచర్ ఇస్ హైరింగ్ అ లాట్. అన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్నారు, చిన్న కంపెనీస్ చేస్తున్నారు. మీరు ఒక షాప్, కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా, టీ షాప్ పెట్టుకోవాలన్నా మీకు హెల్ప్ కావాలా? సో అవన్నిటికీ మీకు ఏది కావాలా? స్కిల్స్ అనేది ముఖ్యం. స్కిల్ అంటే ఏంటి? ఒక రకమైన మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలా, తెలుగు అయినా చాలా ఇదిగా మాట్లాడాలా, హిందీ మాట్లాడాలా. లాంగ్వేజ్ అనేది మనకు ఒక కమ్యూనికేషన్. ఆ లాంగ్వేజ్ సరిగ్గా లేకపోతే మనం ఒక మాట చెప్పేది అది వేరే రకంగా అర్థం చేసుకుంటారు. సో అది మనకి చాలా ముఖ్యం స్కిల్ అనేది. సో లాంగ్వేజ్లోనే కాదు, మనం చేసే టైం మేనేజ్మెంట్ అంటాం, చాలా తొందరగా చాలా కృషిగా చేయాలి. ఈ అన్ని స్కిల్ ప్రోగ్రామ్ కింద మేము నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నాము. కొన్ని ఫామ్స్ ఉన్నాయి, లలిత ఇప్పుడు ఇస్తుంది అందరికీ. అది మీరు మీ ఫ్రెండ్స్ తోటి మీరు అది ఫిల్ చేసి మాకు 2 వారాల్లో ఒక క్యాంప్ పెడుతున్నాం. ఆ క్యాంప్ అప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే అది మీ డీటెయిల్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడ ఒకవేళ చదువుకోనా, డ్రాప్ అవుట్ అయినా స్కూల్లో, ఏ లాంగ్వేజ్ వచ్చు, దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే 2-3 వారాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేస్తాం. అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మేము కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం, మాకు స్కిల్స్ లేకపోతే ఎవరు జాబ్స్ ఇవ్వరు. స్కిల్స్ ఉంటేనే జాబ్స్ ఇస్తారు. మీకు లాంగ్వేజ్ స్కిల్స్ అని మీరు నేర్చుకునేది, ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకోండి బ్యాంక్ నుంచి ఒక స్టార్ట్ చేయడానికి, అది ఎలా తీసుకోవాలా, ఎంత తొందరగా ప్రాసెస్ చేయాలి, అవన్నీ నేర్పిస్తాం. సో మీకు అవన్నీ తెలియపోతే ఇప్పుడు కిరాణా షాప్ పెట్టడమే కాదు, లేకపోతే టీ షాప్ అని ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టేస్తామని కాదు, అది ఎలా పెట్టాలా, ఎలా చేయాలా అని స్కిల్స్ అని 2 ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాం. ఒకటి మీరు బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే, రెండోది మీకు ఉద్యోగం కావాలంటే పెద్ద కంపెనీస్లోనే కాదు, చాలా చిన్న కంపెనీస్లో కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రైడ్ సర్కిల్ అని ఇండియా లెవెల్లో ప్రైడ్ సర్కిల్, కిరణ్, సంజయ్, రామ్ అని వీళ్ళు ఫౌండర్స్. వాళ్ళు మాతో పార్ట్నర్ చేసి మేము ఈ 2 ప్రోగ్రాంలు లాంచ్ చేస్తున్నాం. ఒకటి మీరు బిజినెస్ చేయాలనుకుంటే, ఒకటి మీరు ఏ ఉద్యోగం చేయాలనుకున్నా. ఈవెన్ ఇఫ్ మీరు సూపర్ మార్కెట్లో పనిచేయాలన్నా, హాస్పిటల్స్లో పనిచేయాలన్నా, దేనికైనా స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో అది మేము పేరుతోటి ట్రాన్స్ఫార్మ్ అని ఇవాళ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేస్తున్నాము. అది మీకు అందరికీ బాగా ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మీరందరూ ఆ ఫామ్స్ ఫిల్ చేసి, మీరే కాదు మీ ఫ్రెండ్స్, మీ కమ్యూనిటీలో మీరందరూ ఫిల్ చేసి మాకు ఈ SCSC ఆఫీస్కి అందజేస్తే ఆ ప్రోగ్రాంలో 30 మంది కన్నా తీసుకోము ఒక బ్యాచ్లో. ఓన్లీ 30 మంది ఉంటారు ఒక బ్యాచ్లో. మీరు ఇంట్రెస్ట్ ఉన్నదంటే అప్పుడు మళ్ళీ మా దగ్గరికి రావచ్చు, అప్పుడు మేము వేరే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో అది మీకు అందరికీ చాలా చాలా ఇవాళ ప్రైడ్ డేలో నాకు చాలా ప్రైడ్గా ఉంది, గర్వంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసి సిపి సార్, అనసూయ మ్యామ్ మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సో విత్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాధికా చారిటబుల్ ట్రస్ట్, ప్రైడ్ సర్కిల్, SCSC, Hyderabad Police and all the people who have come here. So wishing you all a wonderful day and a great month. ఇది ఒక రోజులోనే అన్ని అయిపోదు, నెలలు కృషి చేస్తేనే అవుతుంది. సో దాంతో మీ అందరితో సెలవు తీసుకుని థ్యాంక్ యూ సో మచ్. So thank you very much for giving me this opportunity here, Commissioner Sir, DCP Ma'am and the entire SCSC team. So it's a privilege to be as part of this celebration. Wishing all of you a very happy Pride Day from Compass India. I think it gives me immense pride to actually be here because Hyderabad is very different and I am new to Hyderabad here for the last 2 years and it's only Hyderabad and the Commissioner of Police which has taken this initiative of having a special help desk in India. So salute to each one of you for doing that. They actually helped us to give us a database of more than 50 transgenders in the city and we've been able to hire a few of them for a couple of our services. So very quickly, just show you what Compass Group in India does.
We actually a food and a facility management company in India, and this is Compass Group India. Okay, so in India we have 24,000 employees working in India. Pre-COVID, COVID has become very badly, and when we open back for the operations in after COVID, we really want to ensure that we do something different. And thanks to Hyderabad Commissioner of Police to actually help us to have a different vision of how we can actually include diversity and inclusion as part of our agenda. And we are proud to say that we have offered 3 employees from the transgender world as part of the new initiative after the COVID era to actually take this initiative forward. Thank you very much, all of you. And firstly, going forward, Compass Group is a multinational company based out of UK. In India, we are pretty big. We serve close to. My child is trans woman. In the year when she came out in the year 2005, situation was completely different. Had it been the same situation, 2005 లోని మా బాబు బయటకు వచ్చినప్పుడు ఈ సిచ్యుయేషన్ లేదు. ఈ సిచ్యుయేషన్ ఉన్నట్టయితే ఈ కంట్రీ విడిచిపెట్టి వెళ్ళి ఉండేది కాదు. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ సిచ్యుయేషన్ వస్తుంది. ఇప్పటికీ ఒక్కొక్క రోజు అనిపిస్తుంది ఇది కలనా నిజమా. ఒకప్పుడు ఎవరికైనా ట్రాన్స్జెండర్స్కి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మాకు అంత సపోర్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ హెల్ప్ డెస్క్ మన సజ్జనార్ గారు ఇంతగా ఆలోచించి పెట్టారంటే ఈ కమ్యూనిటీలను ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళకందరికీ ఒక అండ దొరికిందని ఒక చెప్పగలుగుతారు. తర్వాత సొసైటీ అందరూ ఇన్ని రోజులు మనం డిస్క్రిమినేట్ చేశాం. ఇది 4000 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాం. ఈ సంస్కారం వస్తున్నది. LGBTQ అందరికీ ఉంది. ట్రాన్స్జెండర్స్కే కాదు, గేస్ లెస్బియన్స్ అందరూ కూడా ఆ రోజులు ఉన్నారు. కానీ ఎవరు బయటపడలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1969లోని మన DCP గారు చెప్పిన